ఎక్కడ? మీ రాక వల్ల నా వంశం, ఈ జన్మ, నేను చేసే ఈ యాగం అన్నీ ధన్యత చెందాయి. ఓ తేజస్వి, అడగకుండానే నాకు స్వస్తి పలికి ఆశీర్వదించావు. నా కృతజ్ఞతని, సంతోషాన్ని ఎలా చాటుకోగలను? చెప్పు, నీకేం కావాలి? ధన, ధాన్య, కనకరత్న వస్తు వాహనాలా? ఈ ధరామండలమంతా కోరిన సంతోషంగా నీ పాదాల ముందు సమర్పించగలను. బలి చక్రవర్తి, బలి! హృదయ ఔన్నత్యంలో నీ పెద్దలందరినీ మించిపోయి నీ వంశానికే వన్న తెచ్చావు. నా పెద్దల గురించి ఈ బాలుడికి ఏమి తెలుసు అని ఆశ్చర్యపడకు. ఒకనాడు నీ ముత్తాత హిరణ్యాక్షుని సంహరించడానికి ఆ మహావిష్ణువు వరాహ రూపుడై ఎంత శ్రమ పడ్డాడో నాకు తెలుసు. అతని సోదరుడు హిరణ్యకశిపుడు వైకుంఠానికి దండెత్తి వస్తే ఆ విష్ణువే ఎంత భయపడ్డాడో తెలుసు. ఎక్కడ దాగినా హిరణ్యకశిపుడు వెతికి పట్టుకుంటాడు అన్న భయంతో ఆ మాయదారి విష్ణువు ఎంత మాయ చేశాడో తెలుసు. నీకు తెలుసా మరి? అతని కళ్ళు చూడగల ఏ ప్రదేశంలో దాగినా ప్రమాదమని గ్రహించి నాలాగా నలకంత వాడైపోయి మీ ముత్తాతగారు ఊపిరి పీలుస్తున్నప్పుడు ముక్కు రంధ్రం ద్వారా ఆయన గుండెలోకే దూరిపోయి అక్కడ దాక్కున్నాడు. అలాగే మరి శత్రువుని ఎక్కడైనా వెతకచ్చు కానీ తన గుండెలో ఎవరు వెతకరు కదా. అదేలే, గిట్టని వాళ్ళు ఈ వ్యూహాన్నే విష్ణుమాయ అంటారు. నీ పితామహుడు ప్రహ్లాదుడు తాను నమ్మిన దైవం కోసం తండ్రినే కాదని ఎన్నో పరీక్షలకు నిలిచిన ధీరోదాత్తుడు. ఇక నీ జనకుడు విరోచనుడు సత్యం కోసం తన ప్రాణాలనే దానమిచ్చిన త్యాగనిరతుడు. ఇట్టి పెద్దలను అధిగమించి వీరాది వీరుడిగా, విశ్వజిద్యాగ శతాశ్వమేధకర్తగా, తాతగా, సత్యవాక్ పరిపాలనా దక్షుడిగా ప్రసిద్ధుడు అవుతున్నావు. చిరంజీవి, చక్రవర్తిని కావలసినది ఇస్తానన్నాడు కదా, ఇంకా ఈ స్తోత్రాలు ఎందుకు? యజ్ఞ కార్యక్రమాలు నీకోసం నిలుపు చేశాము. ఇక జాప్యం చేయక నీ కోరిక కోరుకో. ఓ తేజస్వి, బాలుడవైన నా వంశపురుషుల గురించి ఎన్నో చెప్పావు. ఇంతకీ నీవెవరు? నీకేం కావాలి అది చెప్పు. దానవాగ్రిని, నేను ఒంటిగాడిని. నాకు ఎవరూ లేరు కానీ అంతా నా వాళ్ళే అని నేను అనుకుంటాను. ఇల్లు వాకిలి లేవు. ఒకప్పుడు సిరి ఉండేది, ప్రస్తుతం అది లేదని కనిపిస్తూనే ఉందిగా. ఇక నాకేమి కావాలంటావా? ముందుగా నువ్వు ఇస్తానన్న సంపదలు ఏమీ నాకు అవసరం లేదు. గొడుగు, జన్నిదమో, కమండలమో, ముంజియో, దండమో, కోరదగిన వటువుని, ధనకనక వస్తు వాహనాలు, ధరణి సామ్రాజ్యం ఎందుకు? నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు. 3 అడుగుల నేల చాలునా? ఈ బలిచక్రవర్తితో పరిహాసం ఆడుతున్నావా? 10 జన్మలకు సరిపడ సంపద ఇచ్చే చక్రవర్తిని ఇంత బలహీనమైన దానం కోరుతావా? ఇది నాకు పరువు కాదు, నీకు మర్యాద కాదు. నా ముందు చేయి జాపిన వాడికి జీవితంలో ఇంకెక్కడా చేయి జాపే అవసరం రాకూడదు. అది నా నియమం. రాజా, ఇచ్చేవాడు తన సామర్థ్యంతో పాటు ఔచిత్యాన్ని కూడా మన్నించాలి. ఈ బాలవటుకి బ్రహ్మాండం ఇచ్చేస్తే ఏం చేసుకోగలడు? అలాగే పుచ్చుకునేవాడు కూడా తన ఆశను బట్టి కాక అవసరాన్ని బట్టి కోరి తీసుకోవాలి. నువ్వు నీ పెద్ద చేతితో గుమ్మడి పండు దానమిస్తావు, కానీ నీ చిన్న చేయి నిమ్మ పండును మాత్రమే పట్టుకోగలదు. అందువల్ల నేను కోరిన 3 అడుగుల నేల నాకివ్వు, అది చాలు. లేదా చెప్పు, బలిచక్రవర్తి పెద్ద పెద్దవే తప్ప చిన్న చిన్న దానాలు ఇవ్వలేడన్న వింత చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎంత మాట! నీవు కోరినది కోరినంతే ఇస్తున్నాను. నీ దక్షిణ పాదం ముందుకు పెట్టు, అభిషేకించి. ఇది మాయ.
విష్ణుమాయ, ఈ వటుడు నీవిచ్చే దానం ద్వారా 3 అడుగుల నేల కాదు, ముల్లోకాలను నీ సంపదను హరిస్తాడు. అది ఇంద్రుడికిస్తాడు. గురుదేవా, ఏమడిగినా ఇస్తానని ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు అది వంచన అని తెలిసినా చేసేది లేదు. ఆడిన మాట తప్పను. ఇది మీ వంటి గురువులు పెద్దలు చెప్పినదే కదా. నేను నా వంటి పెద్దలు ఇంకోటి కూడా చెప్పారు తెలుసా? సందర్భం వచ్చినప్పుడు అసత్యం పలకవచ్చునని. మూర్ఖుడా, గురు శాసనాన్ని ఉల్లంఘించావు. సిరి సంపదలు నీకు దూరం అగుగాక. వాటికన్నా గొప్పది ముక్తి దగ్గరవుతోంది. నీవు దానమిస్తానన్న 3 అడుగులలో 1 భూమండలాన్ని, 2వది సమస్త విశ్వాన్ని ఆక్రమించగా 3వ అడుగుకు చోటు మిగలలేదు. ఆ చోటు చూపించు. ఓ మహాదాత, ఈ పాటి దానికి అంత గొప్పలు పోయావి. 3 అడుగుల మేర నీకు పరువు తక్కువ అన్నావే. ఇంకా ఏమన్నావో గుర్తుందా? ఒకసారి నీ దగ్గర దానం పుచ్చుకున్నవాడు మరో 10 జన్మల దాకా ఎక్కడా చేయి జాచవలసిన అవసరం రాదని చెప్పా. మరి నీ దానం నా కాలికే చాలడం లేదు. ఇక నా చేతులకేమిస్తావు? దానమివ్వడం అసత్యమంటావా? అమృత దోషానికి శిక్ష అనుభవిస్తావా? ఐశ్వర్యమనే మదంతో నా కళ్ళు మూసుకుపోయాయి. మహాదాతను నేనొక్కడనే అన్న అహం నన్ను ఆవేశించింది. మాట ఇచ్చాను, ప్రాణం పోయినా తప్పను. 3వ అడుగుకి చోటెక్కడున్నది అని అడిగావు. ముల్లోకాలను నువ్వు ఆక్రమించినా ఇంకా ఈ అహం వలన నాది అని చెప్పుకునేది నా శిరస్సు ఉంది. నీ పాదం మోపి నన్ను పూర్తిగా అనుగ్రహించు స్వామి. మహాబలి, నేను అనుగ్రహించదలచే వారిని ముందు పరీక్షిస్తాను. నీ సిరి సంపదలు తీసుకున్నాను. గురువు శాపమిచ్చారు. స్థానభ్రంశం కలిగించాను. నీ బంధుమిత్రులను దూరం చేశాను. వరుణ పాశంతో నీ బాహువులను బంధించాను. అసత్య దోషమంటూ నిష్ఠూరాలాడాను. ఇంత చేసినా నీకు కోపతాపాలు కలగలేదు.
చిరచింతంతో సత్యవాగ్పాలనకు నిలిచారు. నిన్ను నా స్థానానికి చేర్చుకుంటాను. అంతకు ముందు కొంతకాలం నీవు పాతాళలోకాన్ని పాలించు. సూర్య సావర్ణి మన్వంతరంలో దేవేంద్రుడవై వెలిగిన అనంతరం నీవు నన్ను చేరుకుంటావు.